సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కూడా ఇష్యూ చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరి ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం 6,68,309 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు అర్హులైనగా ప్రధానంగా గుర్తించారు. కాబట్టి మరి కుటుంబాల్లో దాదాపు 11,65,052 మంది పేర్లు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి వీటిని గ్రామ సభల్లో వార్డులో కూడా పెడతారు. పెట్టిన తర్వాత అభ్యర్థులు కూడా స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత ఈ కొత్త రేషన్ కార్డు కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీనిపై కొంతవరకు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం దాదాపు ఇంకా 4 లక్షలు సంబంధించి తేడా వస్తుంది. కాబట్టి మరి హెచ్చు తగ్గాలకు సంబంధించి కూడా అందరికి ఇస్తారా, మరి కొందరికి ఇచ్చి మరికొందరికి కోతా పెడతారా అనేపై కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్తున్నారు. కానీ మరి ఎంత మందికి ఇస్తారు, ఏ రకంగా ఇస్తారనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఆఫ్లైన్ లో తీసుకుంటే మాత్రం కొందరికి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆన్లైన్ లో మాత్రం అందరూ కూడా అప్లికేషన్ చేసుకుంటారు. కాబట్టి మరి దీనిలో అర్హులు